అందరికీ నా వందనాలు. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం తీసుకుంటాం. సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నరుడి యొక్క జ్ఞానం చొప్పున కాదు, నరుడి యొక్క శక్తి చొప్పున కాదు, నరుడి యొక్క బలము చొప్పున కాదు, కేవలం దేవుని యొక్క కృప చొప్పున, ఆయన యొక్క ప్రేమ చొప్పున మాత్రమే ఆయన కోసం ఆయన నిర్మించిన, ఆయన సిద్ధపరిచిన, ఆయన సమకూర్చిన బిడ్డలు నిత్యము నిలుచురు, నిత్యము నిలబడుతురు. ప్రభువా, ఎవరిని శక్తిని ఆధారం చేసుకుని నిలబడి ఉన్నామో ఆ జీవం కలిగిన దేవుడు నిత్యము స్తుతింపబడును గాక. ప్రభు, మా యొక్క నోటిని నువ్వు స్వాధీనపరచుకో, మా యొక్క మాటను నువ్వు స్వాధీనపరచుకో, మా యొక్క జ్ఞానములను, ఆలోచనను, తలంపులను సమస్తము నువ్వు స్వాధీనపరచుకో. నిన్ను గురించి చిన్న వాక్యము మేమందరము ధ్యానము చేయుచున్నగా ప్రభు, పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం అర్థిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క ఆరాధన అంతయు, ఈ యొక్క వాక్య పరిచర్య సమస్తము నీ యొక్క సువార్త సమస్తము ప్రభు నీ యొక్క ఆధ్వర్యంలో, నీ యొక్క సహాయంలో ఆది నుండి అంతం వరకు నువ్వే అధ్యక్షత వహించమని, నువ్వే సహాయం చేయమని పిలుచున్న బిడ్డలందరికీ ప్రభు గ్రహించే ఆత్మ, వెనగలిగిన చెవులు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. లాస్ట్ లైన్ ఒకసారి. 17. నన్ను ప్రేమించు వారిని లాస్ట్ లైన్ మాత్రం, లాస్ట్ లైన్. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతలు 8:17. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. యెహోవాను జాగ్రత్తగా వెతుకువారు యెహోవాను కనుగొందరు. లేదా యేసుక్రీస్తు ప్రభువును జాగ్రత్తగా వెతుకువారు యేసుక్రీస్తు ప్రభువును కనుగొందరు. ఈ యొక్క వాక్యం దీంట్లో వాక్యం బైబుల్ మళ్ళీ చూడండి. దీన్ని ఇంకో రకంగా చదివామనుకోండి, అక్కడ రాసింది ఏంటంటే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఇంకో రకంగా రాయాలంటే నన్ను వెతుకువారు నన్ను కనుగొందరు. ఆలోచించేయండి. వెతకటం ఒక రకం, జాగ్రత్తగా వెతకటం ఇంకొక రకం. దేవుడు కనుగొనాలంటే వెతకటం మాత్రమే సరిపోతుందా, లేకపోతే జాగ్రత్తగా వెతకటం సరిపోతుందా? ఎప్పుడన్నా మీరు వెతికారా? మీరు ఎప్పుడన్నా వెతికారా? మీరు వెతికితే మీకు కనపడాలిగా. వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా వెతికిన వారికి ఆయనను కనుగొందరు. కనుగొనడం అంటే కనుగొనడం అంటే చూస్తామేనా? మీ కళ్ళతో వీక్షించడం కనుగొనడం అంట. ఆయనను వెతకటం మాత్రమే సరిపోదు, ఆయనను జాగ్రత్తగా జాగ్రత్త అంటే ఎంత జాగ్రత్త? మీరు ఎప్పుడన్నా వెతికారా? మీ యొక్క అనుభవంలో దేవుడు మిమ్మల్ని రక్షించి బాప్తిసం దగ్గర నుంచి ఇప్పటి వరకు నడిపించిన మీ యొక్క ఆయుష్కాలంలో ఒక్కసారైనా సరే మీరు దేవుని వెతికారా? ఒక్కసారైనా సరే మీరు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికారా? వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారికి దేవుడు కనపడతాడు. కనపడతాడని ఉందా? ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారు కనుగొందరు. పనేంటి? జాగ్రత్తగా వెతకడం. ఆ పని యొక్క ప్రతిఫలం ఏంటి? కనుగొనడం. పని చేసేది ఎవరు? పనివాడి జీతం ఒక పాత్రుడు. మనిషి ఉన్నాడు, ఆ మనిషి కనుక దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే ఆ మనిషి కనుగొంటాడు.
దీంట్లో దేవుడు పాత్ర ఎంత ఉంది, విశ్వాస యొక్క పాత్ర ఎంత ఉంది? ఆలోచించండి. ఏమైనా ప్రశ్నలు వస్తున్నాయా? అక్కడ దేవుడు ఏమైనా చేశాడా? విశ్వాసం ఏమైనా చేశాడా పని అక్కడ? దీంట్లో దేవుడు క్రియ ఎంతవరకు కనిపిస్తుంది, దీంట్లో విశ్వాస యొక్క క్రియ ఎంతవరకు కనిపిస్తుంది? దీంట్లో దేవుడి గురించి ఎక్కడన్నా రాసుందా? ఈ సెకండ్ లైన్లో మాత్రం జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో వారు కనుగొంటారు. దీంట్లో దేవుడి యొక్క పని కానీ దేవుడి యొక్క క్రియ ఏమన్నా ఉందా? లేకపోతే విశ్వాసం చేయాల్సిన పని ఉందా? ఈ యొక్క లైన్ మొత్తంలో కూడా కేవలం విశ్వాసం గురించి మాత్రమే రాసుంది. దేవుడు పని ఇక్కడ ఎక్కడ రాయడం. దేవుడు ఎల్లవేళలా నిరంతరము అనుక్షణం ప్రతిక్షణం మన పక్కనే ఉంటారు. చెయ్యి చాపితే తాకే అంత దగ్గరలో వేసే ఉంటాడు. లోకానుసారంగా మనిషికి ఉన్న తల్లి కన్నా తండ్రి కన్నా అత్యధికముగా ప్రేమించే దేవుడు నిత్యము మనల్ని ఆడుకొని ఉంటాడు. అలాంటి దేవుడిని విశ్వాసి ఎప్పుడైతే కనుగొంటాడు అంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే జాగ్రత్తగా వెతకడం. విశ్వాసి జాగ్రత్తగా వెతికితే ఆ విశ్వాసి మాత్రమే కనుగొంటారు. ఎవరు ఏసైని కనుగొంటారు అంటే విశ్వాసి జాగ్రత్తగా వెతికడం. దేవుడు అలాగే ఉన్నాడు. దేవుడిలో ఎటువంటి మార్పు లేదు. నిన్న నేడు రేపు ఒక్కడే రీతిగా ఉన్నాడు. దేవుడిలో మార్పు లేదు, మనిషిలోనే మార్పు ఉంది. మనిషి వెతకకుండా ఉండొచ్చు, కేవలం వెతకడం మాత్రమే జరగచ్చు. దాని తర్వాత జాగ్రత్తగా వెతకడం. 3 రకాల పనులు ఈ యొక్క విశ్వాస జీవితంలో వారి యొక్క హృదయ ఆలోచనను బట్టి దేవుడికి వారికి మధ్య ఉన్న రిలేషన్ అంటే సమర్పణ కలిగిన బతకటం, దేవుడి కోసం మాత్రమే బతకటం, ఆశతో ఆసక్తితో దేవుడి కోసం బ్రతకటం, దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవుడు వారి యొక్క హృదయాలను దర్శించి సంధించి దేవుడు తాకిన ఆ యొక్క హృదయములను బట్టి మనిషి విశ్వాసులు అయిన ఆ యొక్క క్రైస్తవులు వెతకాలి లేదా జాగ్రత్తగా వెతకాలి. ఇలా చేస్తే ఆ యొక్క విశ్వాసం ఉన్న ప్రతిఫలం ఏంటి? వాళ్ళే కనుగొంటారు. దీంట్లో ఈ యొక్క వాక్యంలో దేవుడు ఎక్కడ రిప్రజెంట్ అవ్వలేదు. దేవుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మనిషి యొక్క హృదయం మాత్రమే మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే నరుడి యొక్క హృదయము జాగ్రత్తగా దేవుడి కోసం వెతుకుతారో అప్పుడు మాత్రమే కనుగొంటారు. దేవుడిలో మార్పు లేదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెతుకుతున్నావా? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వెతుకుతున్నావా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వెతుకుతున్నావా? నువ్వు శోధనలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వెతుకుతున్నావా? నీ యొక్క కన్నీరు దశలో, నీ యొక్క లేమిలో, నీ యొక్క కష్టములో, కూటికి గతి లేని నీ యొక్క స్థితిలో, కుటుంబం అసమాధానంగా ఉన్న నీ యొక్క స్థితిలో, పిల్లలు నీ మాట వినకపోయిన ఆ యొక్క స్థితిలో, కుటుంబం చిన్న చల్లాచెదురులు అయిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఎంతవరకు దేవుని కోసం జాగ్రత్తగా వెతికేవు? నరుడు వారి యొక్క నైతిక విలువలు అంటే నరుడు సంతోషం కలిగి ఉన్నప్పుడు రకరకాల వాగ్దానాలు చేసేస్తారు. నేను అలా చేసేస్తా ఇలా చేసేస్తా అంటారు. నిలబెట్టుకుంటాడా నరుడు ఆ మాట? కష్టంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, వేదనలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతాడు, సహనంతో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, కోపం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో నరుడి యొక్క హృదయాలోచనలు మాత్రమే మారుతున్నాయి కానీ దేవుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. విశ్వాస అయిన మనందరి యొక్క హృదయ స్థితులు మాత్రమే మారుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మన హృదయము దేవుడి కొరకు జాగ్రత్తగా నీ హృదయము, నీ నేత్రములు, నీ నోటి మాట, నీ దేహము సమస్తము కూడా ఏ క్షణానైతే జాగ్రత్త కలిగి దేవుడి కొరకు వెతుకుతున్నాయో ఆ క్షణమునే కనుగొను. నువ్వు కనుగొనలేదంటే విశ్వాసులు ఎలా మాట్లాడతారు? నేను ప్రార్థన చేస్తున్నాను,
నాకు సహాయం రాలేదు. ఇది ఎలా సాధ్యం? అసలు కరెక్టే నా మాట వాడటం. నేను ఉపవాసం ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడలేదు. అసలు కనీసం ఆ మాట అనొచ్చా మీరు? నేను వారం మందిరానికి వస్తున్నాను, నేను దేవుడి కోసం నా యొక్క ఇంత ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టాను, శారీరకంగా ఇంత శ్రమపడి నేను దేవుడు పనిచేశా, మానసికంగా ఇంత కష్టపడి దేవుడికి నేను పనిచేశా, పలానా చోట పలానా ప్రవక్త పలానా దైవజనులు ఇలా సువార్త కూడికలు పెడితే నేను ఎంత పని చేశాను, నేను ఎంత ఆఫర్ చేశాను, అయినా దేవుడు నాతో మాట్లాడలేదు. ఇలా అనొచ్చా? దేవుడు ఒకటే రీతిగా ఉన్నాడు. నరుడుగా ఉన్న మనము, మన హృదయం ఒక్కటగా లేదు. అంటే ఒకే ఒక్క స్థిరమైన ఆలోచనలు మనం కలిగి లేవు కాబట్టే మనం కనుగొనలేకపోతున్నాం. ప్రాబ్లం మనిషిది, తప్పు విశ్వాసిది, నేరము విశ్వాసిది. నీకు సమాధానం రావట్లేదంటే నువ్వు జాగ్రత్తగా వెతకట్లా. నువ్వు దేవుని మేలు పొందుకున్నా నీకు కనిపించలేదంటే నువ్వు జాగ్రత్తగా వెతకట్లా. దేవుడిని దర్శించట్లేదంటే నువ్వు జాగ్రత్తగా వెతకట్లా. దేవుడు స్వప్నము ద్వారా నేను దర్శించట్లేదంటే నువ్వు జాగ్రత్తగా వెతకట్లా. నీకు దర్శనాలు రావట్లేదంటే నువ్వు జాగ్రత్తగా వెతకట్లా. నువ్వు ప్రవచించట్లేదంటే నువ్వు జాగ్రత్తగా వెతకట్లా. ఏ క్షణానైతే విశ్వాసి జాగ్రత్తగా వెతుకుతారో ఆ క్షణమునందే విశ్వాసి కనుగొంటాడు. యేసయ్య ప్రత్యక్షం అవట్లా. అక్కడ యేసయ్య పక్కనే ఉంటాడు. నా కళ్ళు మూసుకున్నాను, నా పక్కన ఇక్కడ బైబుల్ ఉంది, నాకు కనిపిస్తుందా? ఇప్పుడున్న బైబుల్ నాకు ఎప్పుడు కనిపిస్తుంది? నేను కళ్ళు తెరిస్తేనే నాకు కనిపిస్తుంది. లేదా బైబుల్ నా వెనకాల ఉంది, నేను కళ్ళు మూసుకున్నా, నాకు కనిపిస్తుందా? బైబుల్ నా వెనకాల ఉంది, నేను కళ్ళు తెరిచాను, నాకు కనిపిస్తుందా? నేను కళ్ళు తెరిచినా కూడా నాకు కనిపిన యొక్క బైబుల్, నేను కళ్ళు తెరిచి ఎక్కడ ఆ బైబుల్ ఉందని జాగ్రత్తగా వెతికితే అప్పుడు బైబుల్ వచ్చి నాకు కనిపిస్తుందా, లేదా నాకు బైబుల్ కనిపిస్తుందా? చెప్పండి. బైబుల్ నాకు కనిపిస్తుందా, లేదా నేను బైబుల్ చూస్తానా? చెప్పండి. రెండు వాక్యాలు డిఫరెన్స్ కదా. అర్థమవుతుందా? బైబుల్ నాకు కనిపించడం వేరు, నేను బైబుల్ చూడటం వేరు. అర్థమవుతుందా? ఇక్కడ బైబుల్ అనేది ఒక పుస్తకం, జీవం లేని ఒక పుస్తకం. దేవుడు వచ్చి మనిషికి కనిపిస్తాడని వాక్యంలో లేదండి. మనిషి దేవుడు కనిపిస్తాడని వాక్యంలో ఉంది. సో స్థిరమైన హృదయం, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండాల్సింది విశ్వాసి. దేవుడి మీద నేరారోపణ చేయటం తగదు. దేవుడు అలా చేయలేదు, ఎలా చేయలేదు, నేను ఎలా అనుకుంటే ఎలా జరిగింది, నేను అలా అనుకుంటే ఎలా జరిగింది, అసలు నేను అనుకుందే జరగట్లేదు, ఇలా ముమ్మాటికి ఎప్పటికీ మీ బ్రతుకు దినంలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి అలా అనమాకండి, అలా ప్రశ్నించమాకండి. ఆయన తండ్రి ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. మీరు అన్నంత మాత్రాన ఆయన మిమ్మల్ని చేయి వదిలేసి వెళ్ళడం, కానీ ఫీల్ అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణమే దారపోసాడు, రక్తమే వెలబెట్టాడు. పక్కన్న దేవుణ్ణి కనుగొనట్లేదంటే ఆ యొక్క తప్పు ముమ్మాటికి విశ్వాసం. యేసయ్యది మాత్రం కానే కాదు. ఒకవేళ మీ హృదయంలో ఇప్పటి వరకు ఎలా ఉన్నారైతే నాకైతే తెలియదు, కానీ జ్ఞాపకం చేసుకొని హృదయంలో స్మరించండి. అదే మీ హృదయంలో రాసుకోండి. విశ్వాసి ఏ క్షణానైతే యేసయ్యను జాగ్రత్తగా వెతుకుతారో ఆ క్షణం నందే విశ్వాసి యేసయ్యను కనుగొంటారు. ఈ యొక్క వాక్యానికి నేనైతే నోటితో చెప్పాను, కానీ బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళలో ఒక్కరైనా ఒకరు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళలో ఒక భక్తుని జీవితం మనమందరం జ్ఞాపకం చేసుకుందాం. మగ్దలేని మరియ. ఏం తెలుసు ఈవిడ గురించి మీకు? సంవత్సరం ఒకసారి ఈస్టర్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క చర్చిలో ఈస్టర్ గురించి, పునరుద్ధాన ఆరాధన గురించి జ్ఞాపకం చేస్తున్న ప్రతి ఒక్క దేవుని సేవకులు లేదా దేవుని యొక్క బిడ్డలు నిశ్చయముగా మగ్దలేని మరియ గురించి, ఆమె పేరు గురించి నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుంటారు.
అలా. సో వాటికి మీరు ఎప్పుడో మీరు ఖచ్చితంగా ఆమె యొక్క పేరు వినే ఉంటారు. మీకేం తెలుసు చెప్పండి. మీరు చెప్పండి నాకు మళ్ళీ సరే అండి. మగ్దలేనే మరి గురించి మీరు చెప్పండి. పేరు విన్నారా? సరే చెప్పకపోయారు. పేరు తెలుసా కనీసం? ఆవిడ ఎవరో తెలుసా? సీతమ్మ గారు మీరు చెప్పండి. మగ్దలేనే మరి గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. పెద్దగా చెప్పండి. దేవుని ప్రేమించిందని తెలుసు. ఓకే, ఇంకేం తెలుసు? ఓకే, కుమారక్క మీరు చెప్పండి. పట్టినప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత పొందింది. అప్పటి నుంచి దేవుని వెంబడిస్తూ దేవుణ్ణి పునరుద్ధాన సమయంలో దేవుని వెతకడానికి వెళ్ళింది. ఇంకా వెతకడానికి వెళ్ళింది, దేవుణ్ణి కనుగొంది. పునరుద్ధాన మహిమతో ఉన్న ప్రభుతో మాట్లాడింది. మొట్టమొదటి ఆ స్వార్థం తీసుకొచ్చి శిష్యులకు అందించిన మొట్టమొదటి స్త్రీ. సో మీరు అందరూ చెప్పింది కరెక్టే. నేను ఒకసారి ధ్యానం చేద్దాం. మగ్దలేనే మరియ. సామెతలు 8:17 చివరి వాక్యం మనం ఏం చదువుకున్నామంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మగ్దలేనే మరియ యేసును జాగ్రత్తగా వెతికినందున ఆమె కనుగొనినది. నేను చెప్పిన వాక్యంలో తప్పు ఉంది అక్కడన్నా, మీరు చదువుకోండి. మగ్దలేనే మరియ యేసుక్రీస్తు ప్రభువును జాగ్రత్తగా వెతికినందున ఆమె ఆయనను కనుగొనినది. వాక్యం కరెక్టేనా? ఎంత జాగ్రత్తగా వెతికింది ఆవిడ. ఇప్పుడు నేను చెప్పింది వాక్యంలో లేదు. సామెతలు 8:17. దేవుడు కొన్ని వాక్యాలు ముసుగుగా చెప్తారు, కొన్ని సందర్భానుసారంగా మాట్లాడతారు. ఆ యొక్క సందర్భంలో నేను ఈరోజు వాక్యం ధ్యానం చేయుచుండగా మగ్దలేనే మరియ యొక్క జీవితాన్ని ఆ యొక్క వాక్యంలో పెట్టి మాట్లాడుకుంటున్నాం. వాక్యం ఏం రాస్తుందంటే సామెతలు 8:17, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ యొక్క విశ్వాస యొక్క జీవితంలో మగ్దలేనే మరియ గురించి జ్ఞాపకం చేయుచుండగా, మగ్దలేనే మరియ యేసుక్రీస్తు ప్రభువును జాగ్రత్తగా వెతికినందున ఆమె యేసయ్యను కనుగొనినది. ఇది వాక్యం. ఓకే, ఈ యొక్క వాక్యం ఓకే అర్థమైందా? ఇంతవరకు చెప్పింది. మరి ఆవిడ ఎంత జాగ్రత్తగా వెతికింది. ఆవిడ నివసించిన ఆ యొక్క కాలంలో అపోస్తులైన శిష్యులు ఉన్నారు. ఇంకా మిగతా దేవుడికి పరిచయం చేసిన వేరే బిడ్డలు ఉన్నారు. ఇంతమంది ఉండగా మగ్దలేనే మరియకు మాత్రమే ఎందుకు యేసయ్య కనిపించారు? అదో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ యొక్క ఈస్టర్ రోజు అంటే పునరుద్ధాన దినం రోజు మగ్దలేనే మరియ గారు యేసయ్యను పాతిపెట్టిన సమాధికి వెళ్ళింది. యేసయ్య పునరుద్ధానుడై ఉన్నాడు అని ఆమె నమ్మి వెళ్ళిందా, లేక యేసయ్య ఇంకా సమాధిలోనే పాతి పెట్టబడి ఉన్నాడు అని నమ్మి వెళ్ళిందా? ఇది నా ప్రశ్న. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? దీనికి సమాధానం చెప్పండి. మగ్దలేనే మరియ యోహాను సువార్త 20వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మగ్దలేనే మరియ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని నమ్మి సమాధి దగ్గరికి వెళ్ళిందా, లేదా యేసయ్య సమాధిలో పాతి పెట్టబడి ఉన్నాడు అని నమ్మి వెళ్ళిందా? చెప్పండి. మీకేం తెలుసో చెప్పండి. ఇప్పటివరకు మగ్దలేనే గురించి అడిగినప్పుడు ఎవరికి తెలుస్తుందో వాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు నేను అడిగిన దానికి కూడా చెప్పండి.
చెప్పండి అంటే మీరు పునరుద్ధానం నమ్మి వెళ్ళిందా నమ్మకుండా వెళ్ళిందా చెప్పండి. చేదమ్మా, కుమారక్క, విశాలి, వినిపించలేదక్క. ఒకసారి నవ్వే చూస్తుంది. పునరుద్ధానం నమ్మి వెళ్ళిందా నమ్మకుండా వెళ్ళిందా? నమ్మి వెళ్ళిందా నమ్మకుండా వెళ్ళిందా అంటే నమ్మి వెళ్ళింది అని ఒకటి చెప్పండి, లేదా నమ్మకం వెళ్ళింది అని చెప్పండి. పునరుద్ధానం నమ్మకుండానే వెళ్ళిందని చెప్పండి. ఆ నమ్మకుండా వెళ్ళిందని విశాలి చెప్పింది. సీతమ్మ పునరుద్ధానం నమ్మి వెళ్ళిందా నమ్మకం వెళ్ళిందా? సరే కుమార్ నువ్వు చెప్పు. ఆవిడ చేసిన ఆ యొక్క అధ్యాయంలో ఆవిడ చేసిన క్రియల గురించి అడగట్లా, ఒకే ఒక ముక్కుసుడితో ప్రశ్న అడుగుతున్నా. పునరుద్ధానం నమ్మి వెళ్ళిందా నమ్మకం వెళ్ళిందా అంతే. ఎస్ఆర్ నువ్వు మాత్రం చెప్పాలి. సో పునరుద్ధానం ఉంది అని నమ్మి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ కుమార్ నువ్వు చెప్పు. సో పునరుద్ధానం నమ్మలేదు. ఓకే సరే సీతమ్మ, నువ్వు చెప్పిన సమాధానానికి నేను ఇచ్చే ఆన్సర్ చూడు. మత్తయి సువార్త 26, సారీ లూకా సువార్త 24. లూకా సువార్త 24 మొదటి నుంచి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడుట చూచి లోపలికి వెళ్ళేది కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడేది. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధానము ఆమె నమ్మలేదు. ఓకే, నమ్మినట్లయితే యేసు తిరిగి లేపబడతాడు. అలా నమ్మినట్లయితే ఆవిడ సమాధికి వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? అసలు ఆలోచన ఏంటి? పునరుద్ధానం జరిగినట్లు ఆవిడ నమ్మినట్లయితే యేసయ్య సమాధిలో ఉంటారా ఉండరా? సమాధిలో ఉన్న యేసయ్య కోసం సమాధికి ఆవిడ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఆమె పునరుద్ధానము నమ్మలేదు. యేసయ్యను ప్రేమించింది. యేసయ్యను ప్రేమించిన ఆ యొక్క ప్రేమను బట్టి యేసయ్యకు ఆమెకు ఉన్న రిలేషన్ అంతకుముందు ఒక లూకా సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును ఆమె దర్శించిందో తనకున్న అలవాటు ఏంటంటే ఇట్లా పర్ఫ్యూమ్ లేకపోతే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆయన పాదములు కడగటం ఆవిడకి అలవాటు. ఇప్పుడు మనం ఉన్న విశ్వాసంలో మనం ఏం చేస్తుంటాం? యేసయ్య కోసం ప్రార్థన చేస్తాం. ఆమెకున్న అలవాటు ఏంటంటే యేసయ్య కనిపించగానే పాదావచ్చంత చేరి ఆయనకి పాదముల మీద అత్తరు పోసి శుభ్రం చేసి తన పాపముల మీద తప్పు కొడుతూ ఉంటుంది. ఇది ఆవిడ చేసే క్రియ. అలాంటి క్రియ నిమిత్తమే ఆవిడ సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అది సమాధిలో ఉంచబడిన యేసయ్య దగ్గరికి వెళ్ళింది. పునరుద్ధానము ఆమె కూడా నమ్మలేదు. ఓకేనా? ఎంతవరకు ఓకేనా? జాగ్రత్తగా వెతికింది. ఎవరిని వెతికింది? ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెతికిందో ఆయన మృతుల్లో ఉన్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెతికింది. ఆమె ప్రేమలో మార్పు లేదు. యేసయ్య ఉన్నప్పుడు అంటే యేసయ్య మనిషి రూపంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆవిడ వెతికిందో, యేసయ్య మృతి చెందాడు ఆవిడ కంటి ముందేగా యేసయ్య సిలువ వేయబడింది. ఆవిడ ఒక కంటి ముందే కదా సమాధిలో పాత పెట్టబడి ఉన్నది. ఆమె కంటి ముందేగా నారబట్టలు చుట్టబడి చుట్టి ఒక తోటలో ఉన్న కొత్త సమాధిలో ఉంచబడింది.
ఆమెలో ఏం మార్పు ఉంది? విశ్వాసులారా, మీ ప్రేమలో మార్పు ఉండకూడదు. దేవుడి పట్ల మీకున్న ప్రేమలో హెచ్చు తగ్గు ఉండకూడదు. స్థిరమైన ప్రేమ మీరు దేవుడి వైపు ప్రకటించాలి, చూపించాలి. మీ క్రియలు ఎప్పుడూ కూడా నీ యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితులు బట్టి దేవుడి పట్ల నీకున్న ఆసక్తి కానీ ప్రేమ కానీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. స్థిరమైన విశ్వాసం ఎంత ముఖ్యమో దేవుని యందు స్థిరంగా నిలబడి బ్రతకటం, దేవుడి కోసం మాత్రమే బ్రతకటం కూడా అంతే ముఖ్యం. ఈవిడ చేసింది. మరి మీరేం చేశారు? ఎంత జాగ్రత్తగా వెతికింది. ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్లో స్త్రీలు పురుషులతో సమానము, సాటి. పురుషులు ఉద్యోగం చేయొచ్చు, అలాగే పురుషులకు తగినట్టు స్త్రీలు కూడా ఉద్యోగం చేయొచ్చు అని ఈ యొక్క జనరేషన్లో మాట్లాడుతున్నారు. మా ముందు జనరేషన్లో ఇలాంటివి ఉన్నావా? అంతకుముందు జనరేషన్ అంటే ఇంకా ఘోరం. స్త్రీలు అంటే ఇట్లా గృహిణి, ఇంటికే పరిమితం. అంతకుముందు జనరేషన్ అయితే కనీసం ఆడవాళ్ళు చదవటానికి కూడా, చదువుకోవటానికి లేదా బయటికి వెళ్ళి పని చేయడానికి కూడా సొసైటీ ఒప్పుకునేది కాదు. అంతకుముందు ఉన్న జనరేషన్లో సత్యసాగమనం. అంతకుముందు ఉన్న జనరేషన్లో ఆలోచన చేయండి. ఇన్ని జనరేషన్లు వెనక్కి వెళ్ళి చూసుకుంటే స్త్రీ యొక్క పరిస్థితి ఏంటి? అలాంటిది యేసుక్రీస్తు ప్రభు మృతి పొందిన తర్వాత ఇప్పుడు 2022 సంవత్సరం, సుమారు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే స్త్రీ యొక్క విలువ ఎంత సొసైటీలో? అలాంటిది ఒక స్త్రీ చీకటగా ఉన్నప్పుడు సుగంధ ద్రవ్యాలు లేకపోతే ఇలా అత్తరు అవి తీసుకొని సమాధి ఊరు నడిబొట్టులో ఉంటుందా? అంటే తను ఎంత ప్రేమించినట్టు, లేదా తను ఎంత ధైర్యం కలిగి సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎంతమంది హేళన చేయొచ్చు, ఎంతమంది వెంబడించవచ్చు, ఎంతమంది హెరాస్ చేయొచ్చు, ఎంతమంది ఆటంకపరచవచ్చు. ఏ దానికన్నా ఏ ఒక్క వ్యతిరేకమైన క్రియకు ఆ మగ్దలేనే మరియ భయపడిందా? మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు దేవుడు పని చేయడానికి? ఆవిడ ఎంత ధైర్యం కలిగి దేవుడి కోసం వెతికింది. మరి నువ్వు ఎంత పిరికి దానిగా ఉండి దేవుడి కోసం పని చేయకుండా లోపల దాక్కుంటావు. ఇప్పుడు కాదు రేపు, ఇప్పుడు కాదు తర్వాత, ఇప్పుడు కాదు నెల తర్వాత, ఇప్పుడు కాదు తర్వాత. దేవుడు కూడా అలాగే మాట్లాడి, ఇప్పుడు కాదు నేను నెల తర్వాత వచ్చి నీకు సమాధానం చెప్తాలే. అంటే నువ్వు ఈ క్షణాన్ని ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు కాదులే, నేను నెల తర్వాత వచ్చి నీకు సమాధానం చెప్తా అని దేవుడు అంటాడు నీతో. మరి మీరు ఎలా ఇప్పుడు కాదు నేను తర్వాత చేస్తానే? నీ ఆయుష్ నీకు తెలుసా? నీటి పుడక కన్నా హీనమైనది నరుడి యొక్క ఆయుష్. గడ్డి పువ్వు టచ్ చేస్తే పడిపోతుంది, దానికన్నా హీనమైనది నరుడి యొక్క ఆయుష్. మన దృష్టిలో 1000 దినాలంటే గొప్పది, కానీ దేవుడి దృష్టిలో 1000 దినాలు ఒక్క దినం కన్నా కూడా తక్కువ అంట. అసలు అంత లెక్క కూడా ఉండదు దేవుడి దృష్టిలో. మరి మగ్దలేనే మరి అలా ప్రవర్తిస్తుంది, అలా చేసింది. మరి మీరేం చేశారు? అది నా ప్రశ్న. మీరేం చేశారు? ఆవిడ ఎంత జాగ్రత్తగా వెతికింది. ఆదివారము ఇంకనూ చీకటగా ఉండగానే మీరు ఏం చేశారు? పగలు కూడా చేయడం మీరు చీకటగా ఉన్నప్పుడే చేసింది పాపం. అంటే ఎంత ధైర్యం ఉండాలి ఆవిడకి. మరి ధైర్యం కలిగి మీరు ఏం చేశారు? నెక్స్ట్, అసలు యాక్చువల్గా మగ్దలేనే మరియ జాగ్రత్తగా వెతకడానికి ఆవిడ హృదయం ఎందుకు దేవుడి పట్ల అంత ప్రేమగా ఉంచబడిందంటే తన జీవితం తనకు తెలుసు. ఏంటి తన జీవితం? లూకాసు వార్త 8వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి. లూకాసు వార్త 8:2 నుంచి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సునన్నాయు ఆయనతో కూడా ఉండేవి. చాలు. ఈ యొక్క 2వ వచనంలో 12 మంది శిష్యులు, అలాగే కొందరు స్త్రీలు, అలాగే
హేరోదు యొక్క గుహ నిర్వాహకుడు, అలాగే ఇంకా పలానా 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 అని కొంతమంది పేర్లు రాశారు. ఓకే, ఇంతమంది మనుషులు పేర్లు రాశారు. వీళ్ళలో ఏ ఒక్క వ్యక్తి గురించి అయినా సరే ఇలా రాసుందా? అంటే వీళ్ళు పలానా రోగం నుంచి విడుదల పొందిన వాళ్ళు, లేదంటే పలానా దయ్యములు, లేదంటే పలానా అపవిత్ర ఆత్మ కలిగి ఉన్నవారు అని ఎవరి గురించి రాసుందా? అంటే మగ్దలేని మరి గురించి రాసుంది. ఆవిడ కాకుండా ఇంకా వేరే వాళ్ళ గురించి ఏమైనా రాసుందా? అపోస్తుల గురించి ఏమైనా రాసుందా? హేరోది యొక్క గుహ నిర్వాహకులకు కూజా భార్య, ఆమె గురించి ఎలాంటి ఏమైనా రాసున్నాయా? అంటే అందరూ పేర్లు రాసున్నాయి, వారి యొక్క క్వాలిఫికేషన్స్ రాసున్నాయి, కానీ నెగిటివ్స్ ఎవరి గురించి రాసున్నాయి? గత జీవితం గురించి ఎవరి గురించి రాసుంది? కేవలం మగ్దలేని మరి గురించి రాసుంది. మగ్దలేని మరి యొక్క గతం ఏంటి? ఆమెకి ఏమున్నాయి? అపవిత్ర ఆత్మ ఉంది, వ్యాధి ఉంది. ఆమెకి ఒక వ్యాధి ఉందా, లేకపోతే ఒక అపవిత్ర ఆత్మ ఉందా? చెప్పండి. అపవిత్రాత్మలు పూరలు కొట కాదు, చాలా ఉన్నాయి. వ్యాధి అని రాసలేదు, వ్యాధులు రాసుంది. తర్వాత దయ్యము అని లేదు, 7 దయ్యములు. ఇన్ని ఉన్నాయి ఆవిడికి. మగ్దలేనే మరియా యొక్క గత జీవితం ఏంటి? 7 దయ్యములు కలిగి ఉన్నది. మగ్దలేనే మరియా యొక్క గత జీవితం ఏంటి? అనేకమైన వ్యాధులు కలిగి ఉన్న స్త్రీ. మగ్దలేనే మరియా గత జీవితం ఏమిటి? అనేకమైన అపవిత్ర ఆత్మలు కలిగి ఉన్న స్త్రీ. ఇవన్నీ ఎప్పుడు? యేసయ్యను కనుగొనక మునుపు, యేసయ్యను వెంబడించక మునుపు, యేసయ్య యొక్క బోధ ఆమె యొక్క చెవి పడక మునుపు, యేసయ్య యొక్క బోధ ఆమె హృదయంలో నివసింపకుండా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? మగ్దలేనే మరియ యొక్క గత జీవితం అది. ఇంత జరిగింది, ఎనడైనా ఆవిడ గత జీవితం మర్చిపోయిందా? గత జీవితం విడిచిపెట్టింది కానీ మర్చిపోవాలి. పాపాన్ని విడిచిపెట్టింది కానీ ఇంత పాపాత్ముడైన నన్ను యేసయ్య పవిత్రపరిచాడు అపవిత్ర ఆత్మల నుంచి. ఇంత పాపాత్ముడైన నన్ను యేసయ్య స్వస్థపరిచాడు అనేకమైన వ్యాధుల నుంచి. ఇంత పాపాత్మురాలైన నన్ను యేసయ్య విముక్తి రాలుగా మార్చాడు 7 దయ్యముల నుంచి. కృతజ్ఞత. తను బ్రతికినంత కాలం కూడా తన గత జీవితం ఏనాడు మర్చిపోవాలి. విడిచిపెట్టింది కానీ మర్చిపోవాలి. కృతజ్ఞత కలిగి ఉంది. నువ్వు యేసయ్య ఎరుగక మునుపు, లేదా నిన్ను యేసుక్రీస్తు ప్రభు రక్షించక మునుపు నీ స్థితి ఏంటి? నీ గత ఏంటి? యేసయ్యని రక్షించకపోతే నేనైతే విగ్రహారాధకుడు. మరి మీరు? నేను విగ్రహారాధకుడు ఉన్నాను కాబట్టి యేసయ్య రక్షించకపోతే నేను అగ్నికొన్నాను పాలు. అలాగే నేను యేసయ్య నన్ను రక్షించకపోతే నేను ఇంకా పాపం, జీతం మరణం. పాపాన్ని విడిచిపెట్టింది కానీ పాపాత్మురాలైన తన స్థితిని మర్చిపోవాలి. అందుకనే తను బ్రతికినంత కాలము కూడా కృతజ్ఞత కలిగి దేవుడు వెంబడిస్తూనే ఉంది. దేవుడు వదిలిపెట్టిందా? దేవుడు ఆమెకిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు ఆమెకిచ్చిన ఇంకేం చేశారు? పవిత్రతను బట్టి, దేవుడు ఆమెకిచ్చిన దయ్యాల నుంచి స్వస్థత, వ్యాధుల నుంచి స్వస్థత. మరి మీరండి, మీరు మీకేం చేశారు దేవుడు? మీకేం చేశారు దేవుడు? సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. దేవుడు మిమ్మల్ని వెతికి రక్షించింది పిమ్మట, అంటే బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్ని చేశారు దేవుడు, ఇన్ని చేశారు దేవుడు. మరి మీరు ఎలా ఎదిగారు దేవుడిని? ఆవిడైతే మగ్దలేని మరి అయితే జాగ్రత్తగా వెతికింది. మరి మీరు జాగ్రత్తగా వెతకడం పక్కన పెట్టండి, అట్లీస్ట్ వెతికారా? మరి మగ్దలేని మరికి వ్యాధుల నుంచి స్వస్థత అనుగ్రహించబడింది.
మరి మీకు ఎప్పుడు వ్యాధుల నుంచి దేవుడు స్వస్థత ఇవ్వలేదా? మగ్దలేనే మరికి అపవిత్ర ఆత్మ నుంచి దేవుడు పవిత్రాలుగా మార్చాడు. మరి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు మీ యొక్క జీవితంలో అపవిత్ర ఆత్మ దగ్గర నుంచి తీయలేదా? అదే విడుదల కలుగజేయలేదా? దేవుడు మగ్దలేనే మరియు 7 దయ్యముల నుంచి విడుదల కలిగించాడు. మరి మిమ్మల్ని విగ్రహారాధకులైన దయ్యాల దగ్గర నుంచి దేవుడు విడుదల చేయలేదా? మరి మీరు అడగట్లేదే? మీరంటే మీరే కదా, నేను కూడా. వాక్యం నాకు కూడా వస్తుంది వర్తిస్తుంది. ఎతకట్లేదే? ఏం మరి ఆవిడ వెతికింది, ఆవిడకు అనుభవం ఉంది. మరి మీరు ఎప్పుడు వెతుకుతారు? ఆయుష్ అయిపోయాక. ఆకలేస్తే వెంటనే వెళ్ళిపోయి పల్లెల్లో అన్నం పెట్టుకుని చేస్తాం. మరి దేవుని కోసం ఉన్న ఆసక్తి ఎలా చూపిస్తారు? గదిలో కూర్చొని ప్రార్థన చేయడం మాత్రమే కాదు. దేవుడు అలాగే చేశాడా? ఆయన చేయాల్సింది ఏం చేశాడు? 30 సంవత్సరాల పాటు ఆయన అలాగే ఉన్నాడు. తల్లి చోటను పెట్టే 30 సంవత్సరాల పాటు. తర్వాత 3.5 సంవత్సరాలు బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారు? పగట వేళ దేవుడికి అప్పచెప్పిన యెహోవా దేవుడు ఆయన అప్పచెప్పిన ప్రతి పని ఆయన పగట వేళ చేస్తూనే ఉన్నారు. రాత్రి వేళ ప్రార్థిస్తూ ఆయనలో ఉన్న ఆత్మను, పరిశుద్ధాత్మ శక్తిని అభివృద్ధి చేసుకున్నారు. మీరు మగ్దలేనే మరియ ఆవిడ జీవితం ఆధారం చేసుకొని చెబుతున్న ఈ యొక్క వాక్యంలో మీ జీవితాన్ని కంపేర్ చేసుకొని ఆవిడ ఎలా చేసింది, మరి మీరు ఏం చేశారు? చెప్పండి. నెక్స్ట్ యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిని తీయబడుట చూచెను. చాలు నేను చదువుతా, అందరూ బైబిల్ చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయింది. ఆయన ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చింది. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. పెన్నుంటే పెన్ను పెట్టుకోండి బైబిల్ దగ్గర. 5వ వచనం. యోహాను వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని యోహాను సమాధిలో ప్రవేశింపలేదు. 6వ వచనం. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఏం నమ్మాడు? యోహాను గారు ఏం నమ్మారు? యేసుక్రీస్తు పునరుద్ధానుడని నమ్మారా? మరి ఏం నమ్మాడు యోహాను గారు? తర్వాత ఈ యొక్క 20వ అధ్యాయంలో ఫస్ట్ వచనం నుంచి చూస్తే మగ్దలేనే మరియ పెందలకడ సమాధి దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ యొక్క సమాధి యొక్క రాయి తెరవబడినట్టు చూచి లోపలికి వెళ్ళిందా? స్ట్రైట్గా వెనక్కి వెళ్ళిపోయింది పరిగెత్తుకొని. స్త్రీ చీకటిగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని ఎంత ఆసక్తి ఉండాలి. నిదానంగా దేవుడి పని చేద్దామంటే అడుగు గురించి ఎంత ఆసక్తి ఉండాలి. తను దేనికోసం వచ్చింది? దేవుడి యొక్క సమాధికి అత్తరు పోయడానికి వచ్చింది. దేవుడి కోసం తను చేయాలనుకున్న పని ఆటంకం కలిగి ఉంది. దాని నిమిత్తము ఆవిడ ఎంత ఆర్ద్రత, ఎంత ఆసక్తి కలిగి ఉంది. మరి మనం ఆవిడ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఆయన శిష్యులైన సిమోన్ గారితోనూ యోహాను గారితోనూ చెప్పింది, సమాధి ఎలా తీయబడి ఉన్నది, యేసు 2వ వచనం లాస్ట్ ఉంటుంది, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో తెలియదు అని చెప్పింది ఆవిడ. సో పునరుద్ధానం ఆవిడ నమ్మల. ఓకేనా? ఇది కూడా ఈ ఒక వచనం కూడా అదొక ఆన్సర్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చి శిష్యులిద్దరికి చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఆ శిష్యులిద్దరు ఎలా వెళ్ళారు? యోహాను గారు ఆయన శరీరం ప్రకారము కొంచెం బొద్దుగా ఉంటారు, అంటే బైబిల్ జ్ఞానం రాసిన పుస్తకం బట్టి చెప్తున్నా. యోహాన్ గారు పేతురు గారు కంటే కొంచెం సన్నగా ఉంటారు. ఎందుకు అంటే ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇంటి దగ్గరికి సమాధి సుమారు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది కూడా బైబిల్ జ్ఞానం రాసిన పుస్తకంలో ఉంటుంది. ఇంటి దగ్గర ఆ ఊరిలో ఉన్న ఆ ఇల్లు అంటే శిష్యులు నివసించే ఆ యొక్క ఇంటి దగ్గర నుంచి ఊరి వెలుపల ఉన్న ఆ యొక్క సమాధి సుమారు చెప్తున్నా 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి సమాధి వరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు శిష్యులు ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఒకరు ఫస్ట్ వచ్చారు, ఒక సెకండ్ వచ్చారు. వారి యొక్క దేహం బట్టి ఒకరు ఫస్ట్ వచ్చారు, ఒక సెకండ్ వచ్చారు. పేతురు కొంచెం బొద్దుగా ఉంటారు, పేతురు గారు కన్నా యోహాన్ గారు కొంచెం సన్నగా ఉంటారు. ఓకే, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇద్దరు శిష్యులు ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఒకడు ఫస్ట్ రీచ్ అయ్యారు సమాధి. ఎవరైనంటే యోహాన్ గారు. యోహాన్ గారు మాత్రమే ఫస్ట్ వస్తారు సమాధిలోనికి. సమాధికి ఫస్ట్ వచ్చేది యోహాన్ గారు. వచ్చి ఫర్ సపోజ్ ఈ రూమే సమాధి అనుకుందాం. ఈ రూమ్ యొక్క ఈ డోర్ కదా, ఇది సమాధికి ఉంచబడిన రాయి. ఈ రాయి ఇలా తీయబడి ఉంటుంది. వెలుపల మాత్రమే నిలబడతారు యోహాన్ గారు, లోపలికి రాలా. ఫస్ట్ వచ్చాడుగా యోహాన్ గారు, లోపల వరకు ఎందుకు రాలేదు? బయట మాత్రం ఎందుకు నిలబడ్డాడు? ఇది ఇంకో ప్రశ్న. నా ప్రశ్న అర్థమవుతుందా మీకు? ఆయన వెనకాల కొంచెం బొద్దుగా ఉన్న పేతురు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి యోహాన్ గారు బయట నిలబడి బయట ఆగిపోయి తొంగి వంగి చూస్తున్నారు కదా అని చెప్పి పేతురు గారు అక్కడ ఆగిపోలేదు. యోహాన్ గారిని దాటి లోపలికి వచ్చి చూస్తారు. ఆయన వచ్చి చూసిన తర్వాత యోహాన్ గారు వెనక ఫాలో అవుతారు. ఎందుకంటే ఎందుకు మొదట వచ్చింది యోహాన్ గారు, మరి ఆయనే చూడొచ్చుగా, అంత ఫాస్ట్గా వచ్చారుగా. సమాధి పేరు ఎందుకు నిలబడి ఆగిపోయారు? పేతురు గారు శరీరం ఉన్న క్రియను బట్టి లేకపోతే శరీర పరిస్థితిని బట్టి కొంచెం మెల్లగా పరిగెత్తారు. కానీ సమాధిలోనికి వచ్చింది మాత్రం పేతురే. ఏంటి ఇక్కడ తేడా? ఇద్దరు శిష్యుల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? అందరికీ తెలిసిన ఆన్సర్. 12 మంది శిష్యుల్లో దేవుడు పేతురు గారిని అత్యధికంగా ప్రేమించారు. 12 మంది శిష్యుల్లో యోహాను గారు దేవుడిని యేసయ్యని అత్యధికంగా ప్రేమించారు. ఇది ఆన్సర్లే. కానీ ఇది సరిపోదు. ఈ ఆన్సర్ దీనికి మించిన ఆన్సర్స్ ఉంటాయి. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నా ప్రశ్న అర్థమైతే చాలు, ఇది నాకు సమాధానంలో కూడా చెప్పడం అవసరం. మీకు ఏంటో అనిపిస్తుందో కూడా చెప్పండి. నా ప్రశ్న అర్థమైందా? బైబిల్ చదువుకుంటున్నాను కదా 20వ అధ్యాయంలో యోహాను గారు వచ్చి సమాధి లోపల మాత్రం రాలా, వెలుపల మాత్రమే నిలబడి చూశారు, ఇలా వంగి చూశారు. పేతురు గారు మాత్రం యోహాను గారిని దాటి ముందుకు వెళ్ళి లోపలికి వచ్చారు. చెప్పండి, మీకేమనిపిస్తుంది చెప్పండి. నా ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం మీ యొక్క అనుభవంలో, మీ యొక్క ప్రార్థన అనుభవంలో మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. సంకోచంతో నిలబడి ఉన్నప్పుడు ఆయనకి ఏదో కనిపిస్తుంది చూడండి, వంగి నారబట్టలు పడినట్టు చూసాను. సంకోచితం కాదు. నెక్స్ట్ చేతము తెలీదు అంటే మీరు చెప్పండి. తెలీదు. కుమారకం మీకు నీ గురించి చెప్పండి. వినిపించు. లోపల ఆయన లేరు అని నమ్మారు. బాడీ లేదు కాబట్టి ఆగిపోయారు. కానీ ఏం జరిగింది అని చెప్పి పేతురు గారు లోపలికి వెళ్ళి చూశారు. బాడీ లేకపోవడం ఏంటి, అక్కడ ఏం జరిగింది అని. ఓకే, గుడ్. అక్కడ నువ్వు చెప్పు.
పేతురు గారు లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచన వచ్చింది అట్లా చదువుతూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి బైబిల్లో. ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క ఈస్టర్, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన. ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఎవరిని కనికరింతును వారిని కనికరింతును, అంతే ఆన్సర్. దేవుడు పేతురు గారికి అప్పచెప్పిన పని ఏంటి? నా గొర్రెలను కాయము, అంతే, అదే ఆన్సర్. దేవుడు యోహాన్ గారికి అప్పచెప్పిన పని ఏంటి? భూమి మీద ఉన్న ఆయన యొక్క బిడ్డలకు మర్మంతో కూడిన దేవుని యొక్క వాక్యం. అలాగే ప్రకటన గ్రంథం దేవుని యొక్క రెండో రాకడ నిమిత్తము జరగబోవు సూచన క్రియలు, పరలోకంలో జరుగుతున్న సూచన క్రియలు, అక్కడ అలా ఎలా ఉంటుంది, ఏముంటుంది, అవన్నీ కూడా మర్మముతో కూడిన దేవుడి యొక్క వాక్యము యోహాన్ గారి చేత ఇకింపజేయడం. ఇది దేవుడి ఎన్నిక. వాళ్ళు లావుగా ఉన్నారు కదా, అందుకే సెకండ్ పరిగెత్తాడు. యోహాన్ సన్నగా ఉన్నాడు కదా, ఫస్ట్కి పరిగెత్తాడు. కాదు, దేవుడు లావుగా ఉన్నాడని చూడడం, సన్నగా ఉన్నాడని చూడడం. దేవుడు ఎన్నికది. యోహాన్ గారికి ఏం పని అప్పచెప్పాడు, దాన్ని బట్టి అతను సమాధి పేరు నిలబడుతున్నాడు. ఆయన పని అది కాదు. దేవుడు ఎన్నిక ఏంటి? భూలోకంలో ఉన్న ఆయన యొక్క బిడ్డలని మేపటం, సంఘములను కట్టడం. ఆ యొక్క పని పేతురు గారికి అప్పచెప్పాడు. పేతురు గారికి అప్పచెప్పాడు. దేవుడు ఎన్నుకుంది ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? 12 మందిలో. సంఘాన్ని కట్టాల్సిన బాధ్యత ఎవరిది? కేఫా అను పేతురు. పేతురు నా గొర్రెలను కాయము. ఎవరు? దేవుడు ఎవరికి అప్పచెప్పాడు పని? ఇప్పుడు చెప్పిన వాక్యం మొత్తం బైబిల్లో రెఫరెన్స్ తీసి చూపిస్తానే కానీ మీరు చెప్పండి. 12 మంది శిష్యుల్లో దేవుడు ఆయన యొక్క సంఘాన్ని ఎవరి చేతుల్లో అప్పచెప్పారంటే పేతురు గారికి. సో సమాధిలోనికి లోపల రావాల్సింది కూడా పేతురే. దేవుడు అప్పచెప్పిన పని పేతురుది కాబట్టి పేతురే రావాలి. పేతురు కన్నా ముందు ఎవరన్నా అక్కడ వచ్చినా సరే అక్కడ ఆగిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఎన్నికలో లేరు. నీకన్నా ముందు ఎంతోమంది బాప్తిజం తీసుకుని ఉండొచ్చు, కానీ నీతో పాటు కూడా చాలా మంది బాప్తిజం తీసుకుని ఉండొచ్చు, కానీ నీకు మాత్రమే దేవుడు ఎందుకు పని అప్పచెప్పాడు? దేవుడు ఎన్నికది, దేవుడి యొక్క తలంపు. నిన్ను దాటి నీకన్నా ఎక్కువ ప్రార్థన చేసినా, నీకన్నా ఎక్కువ ప్రవచనాలు చెప్పినా, నీకన్నా ఎక్కువ ఎంత చేసినా కూడా దేవుడు నీకు పని అప్పచెప్పాడు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నీ చేత మాత్రమే పని చేపిస్తాడు. నిన్ను దాటి నీకన్నా ముందు ఎవరన్నా పరిగెత్తినా కూడా వాళ్ళ పలానా ప్లేస్కి వచ్చి అక్కడ ఆగిపోతారు. అక్కడి నుంచి దేవుడు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళ చేత పని చేపిస్తాడు. వాళ్ళనే దేవుడు హైలైట్ చేస్తాడు. యోహాను గారు ముందు వచ్చారు కదా అని దేవుడు ఎవరిని హైలైట్ చేయలేదు. పేతురు గారి కోసం ఆగారు. కారణం ఏంటంటే దేవుడి యొక్క ఎన్నిక. దేవుడి యొక్క ఎన్నిక పక్షపాతి కాదు. దేవుడు ఇద్దరిని ప్రేమించారు. ఇద్దరిలో ఒక పని ఇద్దరికి అప్పచెప్పాలి. ఇద్దరికి పనులు అప్పచెప్పారు. ఇద్దరు పనులు సెపరేట్. ఎవరి పని ఆగుతాయి. పేతురు గారు చేయాల్సిన పని యోహాన్ గారు చేయకూడదు, యోహాన్ గారు చేయాల్సిన పని పేతురు గారు చేయకూడదు. అర్థమవుతుందా? పేతురు గారి పని ఏంటంటే ఆది సంఘం కట్టడం. కట్టాల్సిన బాధ్యత పేతురు గారు ఉంది కాబట్టి సమాధిలోనికి మొట్టమొదటిగా ప్రవేశించింది కూడా పేతురు. ఓకే, ఆన్సర్ అర్థమైంది కనీసం. ఇప్పుడు యోహాన్ గారు వచ్చారు. వంగి చూసినప్పుడు నారపట్టలు పడి ఉండట. నారపట్టలు అంటే ఏంటి? సన్నటి నారపట్టలు ఆ రోజుల్లో శవానికి చుడతారు. ఓకే, నెక్స్ట్ బయట నుంచి వంగి చూస్తే యోహాన్ గారికి నారపట్టలు కనిపించింది. పేదరు గారు సమాధిలోనికి ప్రవేశించి చూసినప్పుడు నారపట్టలు కనిపించినాయి. ప్లస్ నారపట్టలతో పాటు
తలరుమాలు నారబట్టల్లో యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి, అండర్లైన్ చేసుకోండి, చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. యోహాను గారికి నారబట్టలు కనిపించినాయి, పేతురు గారికి తలరుమాలు ప్లస్ నారబట్టలు కనిపించినాయి. అవేమో వేరువేరుగా ఉండడం కనిపించినాయి. ఎంత మాత్రమే కాదు, చుట్టి పెట్టి ఉన్నాయి. ఎవరు మనకు పెట్టారండి? చెప్పండి, ఎవరు మనకు పెట్టారు? ఎవరు మనకు పెట్టారు చెప్పండి? తల రుమాలు ఎవరు మడత పెట్టారు? సమాధిలో ఎవరు మడత పెట్టారు? ఏసే మడత పెట్టారని విషయాలు చెప్పింది. చదువు మీకు ఏసే అంటే మీరు చెప్పండి. కుమారకొండ చెప్పు. వాస్తవానికి ఏసే మడత పెడతారు. ఆయన ఉన్నప్పుడు ఆయన పని ఆయనే చూసుకుంటారు. వేరే వాళ్ళ చేత ఆయన పని చేయవచ్చు. దేవదూతలు వచ్చారు, కానీ ఇక్కడ మడత పెట్టింది మాత్రం ఆయనే. ఆయన పని ఆయనే చేసుకుంటారు. ఓకే, ఇదేంటంటే లోకానుసారంగా దేవుడు ఇచ్చే ఉపమానం. ఎవరి పని అది చేసుకోవాలి. నేను ఇంత హై స్టాండర్డ్స్లో ఉన్నాను, లేదా నేను రాజుని, నేను మహారాజుని, ఎవరని, లేకపోతే నాకు ఇంత పనులు ఉంటారు, అట్లా కాదు దేవుడి యొక్క అర్థం. అనుభవ జ్ఞానంలో పైనుంచి దేవుడు అనుగ్రహించిన మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. మృదువైనది అంటే ఇంగ్లీష్లో కన్సిడరేట్ అని చెప్పారు. మనం ఏమైతే ఎదుటోడి దగ్గర నుంచి ఆశిస్తామో, ఎదుటోడు ఎలా మనతో ఉండాలని ఆశిస్తామో, ముందు మనం అలా ఉండాలి ఎదుటోడు. ఇప్పుడు నా కోసం ఎదుటోడు ఇంత పని చేయాలి అని మనం ఆశించడం కాదు. నా కోసం ఎవరైతే ఇలా చేయాలనుకుంటున్నామో నేనే ముందు అలా చేసి చూపించాలి. నాకు ఇలా నా పుట్టినరోజు వస్తుంది, వాళ్ళు నాకు గిఫ్ట్ ఇవ్వాలని ఆశించడం కాదు. వాళ్ళు పుట్టినరోజు వచ్చినప్పుడు మనం ఆ గిఫ్ట్ అడగవాలి. వాళ్ళని ప్రేమించాలనుకుంటాం కాదు, మనం వాళ్ళని ప్రేమించాలి. అట్లాగే దేవుడు కూడా ఏనాడు కూడా నేను దేవుడు కొడుకుని, లేదా దేవుడు ఒక వారసుని, నేను దేవుడితో సరి సమానము అని ఏనాడు దేవుడు ఫీల్ అవ్వాలి. ఆయన భూలోకంలో ఇలా మరియ గారి బిడ్డగా, యేసపు గారి బిడ్డగా బ్రతికినంత కాలము ఒక కొడుకుగా ఆయన పని ఏం చేశాడు. వాళ్ళ నాన్నగారు వృత్తిరీత్యా వడ్రంగి, దేవుడు కూడా వడ్రంగి పని చేశాడు. బైబిల్లో ఉంటుందండి ఇవన్నీ. నేను సర్వసృష్టికి ఆధారమైన యెహోవా యొక్క బిడ్డను కాబట్టి నేను పని చేయను అని చెప్పి యేసయ్య ఇప్పుడు కాలు వేసుకుని కూర్చోవాలి. ఆయన తండ్రి ఎలా అయితే భూలోకంలో ఉన్న ఆయన ఒక తండ్రి ఎలా అయితే వడ్రంగి పని చేశాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా వడ్రంగి పని చేశారు. అలాగే ఆయన భూలోకంలో నివసించినంత కాలము ఆయన పని ఆయన చేసుకున్నారు. అట్లాగే దైవజనులు కూడా వాళ్ళు ఇలాంటి క్యాడర్లో ఎటువంటి క్యాడర్, ఎటువంటి గొప్ప స్థితి వచ్చినా కూడా వాళ్ళ పని చేసుకోవాల్సిందే. అపోస్తులైన పౌలు గారు ఎవరికీ భారంగా ఉండకూడదు అని దేవుడి యొక్క జ్ఞానం చొప్పున దేవుని పని చేస్తూనే ఉండేవాడు. ఖాళీ సమయంలో గుడారాల్లో అవసరమైన పట్ట, లేకపోతే ఏమంటారు గుర్తురాదు కాదు, పట్ట అని మన భాషలో పరదలు కుట్టుకుంటూ ఉండేవారు. దాన్ని నమ్మి సొమ్ము చేసుకొని ఆ సొమ్ముతో ఆయన జీవితం ఆయన గడిపేవారు. ఆయన ఫుడ్, ఆయన ఖర్చులు దాంతో చూసుకునేవారు. ఎవరికి భారంగా ఉండేవాళ్ళు కాదు. పాత నిబంధన గ్రంథంలో దైవజనులు అంటే కేవలం దేవుడి యొక్క పని చేయడం, ప్రార్థన చేయడం, దూరదర్శనాలు చూసుకుంటాం, దేవుడి యొక్క వర్తమానాలు బిడ్డలకు చెప్పడం, ఇంకంతే. వాళ్ళకంటూ ఇలా ఫుడ్ కానీ పలానా యాక్టివిటీస్ చేయడానికి, వాళ్ళ పనులు చేయడానికి కింద పని వాళ్ళు ఉంటారు. ఎలా ఏలియా గారికి ఎలీషా గారి లాగా, ఏలియా గారికి ఎలీషా గారు లాగా, లేదా ఎలీషా గారికి గెహాజీ గారి లాగా, ఇలా ఉంటారు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో అలా లేదు. ఎవరి పని అలా చేసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని పని ఎలా అయితే చేయాలో మన పని మనం కూడా చేసుకోవాలి. ప్రతిదానికి పనులు పెట్టుకొని చేసుకోవాలి అని బైబిల్లో ఎక్కడా లేదు. గ్లాస్ మంచినీళ్ళకైనా ఏదన్నా మన పని మన బట్టలు పెట్టాలన్నా పనులు కాదు. దేవుడి దృష్టిలో మనం మహారాజులము, యువరాజులము, మహారాజులు, ఆయన యొక్క బిడ్డలు.
దేవుడు అలాగే ట్రీట్ చేస్తారు. కానీ పని విషయంలో మాత్రం చేసుకోవాల్సిందే. దీనికి బైబిలే ఆధారం, బైబిల్లో ఉన్నాయి ఆన్సర్స్ కూడా. ఇది కల్పితంగా నేనేం చెప్పట్లేదు. ఆయన చుట్టి ఆయన పని ఆయన చేస్తున్నాడు. దేవదూతలు అక్కడ ఉన్న మాట వాస్తవమే, కానీ వాళ్ళు చుట్టల. బైబిల్ జ్ఞానులు రాసిన పుస్తకంలో మాత్రము యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన యొక్క తలరోమాలు చుట్టి అక్కడ పెట్టేశారు. ఓకే, ఇప్పుడు ఈ ఇద్దరు శిష్యుల గురించి మీకు డిఫరెన్స్ చూపించారు. వీళ్ళతో పాటు మగ్దలేనే మరియ కూడా వచ్చిందిగా. ఎలా అయితే ఆవిడ పెద్దల గారు వచ్చి రాయి పొరులింపబడటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులు చెప్పింది. శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. ఈవిడ స్త్రీ కదా, లావుగా ఉన్న పేతురు గారు సెకండ్ వచ్చారు, సన్నగా ఉన్న యోహాన్ గారు ఫస్ట్ వచ్చారు. లావుగా ఉన్న మాత్రాన పేతురు గారిని దేవుడు ఏం పక్క తోసేది. ఇప్పుడు మగ్దలేనే మరియ స్త్రీ పురుషుల కన్నా కొంచెం మెల్లగా పరిగెత్తింది కదా. సో మొత్తానికి ఆవిడ తోడుకు వచ్చింది. ఆవిడ 3వ స్థానంలో వచ్చింది కదా అని చెప్పి దేవుడు ఆవిడని మర్చిపోయాడా? వారు వదిలేశారా? ఆవిడేం చేసింది చూడండి. పదకొండవ వచనం ఉంటుంది చూడండి. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. చాలండి. యోహాను గారికి నారబట్టలు కనిపించాయి, పేతురు గారికి తలరోమాలు నారబట్టలు మాత్రం కనిపించాయి. వీరిద్దరికన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది, వీరిద్దరికన్నా కూడా దేవుడి కోసం ఆసక్తితో ఎదురు చూసింది. మనం స్టార్టింగ్ వాక్యం ఏం చెప్పుకున్నాం? జాగ్రత్తగా వెతకడం. ఈవిడ వెతికిందిగా సమాధిలో దేవుడి కోసం. ఎంత జాగ్రత్తగా వెతికింది? ఆవిడ చేసిన ఆ పని జాగ్రత్తగా వెతకడం. దానివల్ల ఆవిడకి వచ్చిన ప్రతిఫలం ఏంటి? శిష్యులు కనిపించలేదు, దేవదూతలు మగ్దలేనే మరియ కనిపించారు. శిష్యుల్లో ఒకడైన యోహాను గారికి నారబట్టలు కనిపించింది. శిష్యుల్లో ఒకడైన పేతురు గారికి తలరోమాలు నారబట్టలు కనిపించింది. కానీ అపోస్తులుగా పిలవబడకపోయినను జాగ్రత్తగా వెతికిన, ఆసక్తి కలిగి దేవుణ్ణి మిక్కిలి ప్రేమించిన ఆ యొక్క స్త్రీ కలిగిన ప్రతిఫలం ఏంటంటే నారబట్టలు ఆవిడ కనిపించినాయి, తలరోమాలు ఆవిడ కనిపించినాయి. ఆ 2 మాత్రమే కాకుండా దేవదూతలు కూడా కనిపించారు. దేవదూతలు కనిపించిన పిమ్మట యేసుక్రీస్తు ప్రభువును కూడా కనిపించారు. ఎంత ఆధిక్యత! ఆవిడ జాగ్రత్తగా వెతికింది. ఆవిడ యేసుని కనుగొందా? ఇక్కడ ఇంకోటి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు కనిపించిన వెంటనే ఆయనను యేసుక్రీస్తు ప్రభు అనుకోవాలి. తోటమాలను ప్రార్థన చేస్తాం, దేవుడు వస్తాడు, సమాధానం చెప్తాడు. గ్రహించే ఆత్మ లేకపోతే ఆ సమాధానం వేస్ట్ అవుతుంది. ఈ మగ్దలేనే మరియ గారు దేవుడి కోసం ఎంతగానో జాగ్రత్తగా వెతికింది. ఆమెకి కలిగిన ఆసక్తిని బట్టి దేవుడు ఆమెకి కనిపించారు. ఓకే, కానీ ఆవిడ కనుగొందా? గ్రహించలే ఆవిడ. ప్రార్థన చేస్తున్నాం, మంచిది. ప్రార్థనకు తగినట్లుగా గ్రహించే ఆత్మ కూడా కావాలి. చాలా మంది అంటే నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో తెనాలి మందిరానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ అయిన భానుప్రసాద్ గారు వాక్యం ముందు చేసే ప్రార్థనలో ఎన్ని ఆదివారాలైనా సరే, ఎన్ని శుక్రవారాలైనా సరే, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వాక్యం ముందు చేసే ప్రార్థనలో ఈ ఒక లైన్ ఖచ్చితంగా వాడతారు. ఆయన మాత్రమే కాదు, గుంటూరులో మా పిన్ని గారైన ఝాన్సీ వాణి గారు కూడా వాక్యం ముందు చేసే ప్రార్థనలో ఖచ్చితంగా ఈ లైన్ వాడతారు. ఏంటంటే దేవుడి యొక్క వాక్యం చెప్పుతున్నప్పుడు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ అనుగ్రహించమని అడుగుతారు. ఓకే, మీరు ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో గ్రహించే ఆత్మ కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. అదవుతుందా? ఆ క్షణాన్ని ఆవిడకి లేదు గ్రహించే ఆత్మ లేనప్పుడు తోటమాలనుకుంది. ఎప్పుడైతే దేవుడు గ్రహించే ఆత్మ బిడ్డకు అనుగ్రహించాడో ఎమ్మటే ప్రభుని బోధపడా కళ్ళతో చూసినప్పుడు తోటమాలి, గ్రహించే ఆత్మ కలిగి దేవుని యొక్క జ్ఞానం కలిగిన స్త్రీగా దేవుడి వైపు చూసినప్పుడు ఏమని సంబోధించింది? ప్రభుని.
మరి మీరు ప్రార్థన చేస్తున్నారు, వర్తమానం వస్తుంది, మీరు గ్రహించగలుగుతున్నారా? మీరు వెతుకుతున్నారా? దేవుడిని కనుగొంటున్నారా? వాక్యం చదువుతాం చూడండి 12వ వచనం నుంచి. తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయింది, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. పునరుద్ధానము నమ్మని ఆ స్త్రీ ఏం సమాధానం చెప్పింది? నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఎంత ఆసక్తి! యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరి వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఓకే, జాగ్రత్తగా వెతికింది మగ్దలేని మరియా. యోహాను గారు జాగ్రత్తగా వెతకల, పేతురు గారు జాగ్రత్తగా వెతకల, మగ్దలేని మరియా మాత్రమే జాగ్రత్తగా వెతికింది. ఎంత జాగ్రత్తగా వెతికింది! స్త్రీ అయి ఉండి ఎంత జాగ్రత్తగా వెతికింది! ఆమె ఎంత జాగ్రత్తగా వెతికిందో దానికి తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించాడు. శిష్యులు జాగ్రత్తగా వెతకలేదు కాబట్టి శిష్యులు కానీ కనిపించరు. మగ్దలేని మరియ జాగ్రత్తగా వెతికింది కాబట్టే మగ్దలేని మరియ యేసుక్రీస్తు ప్రభువును కనుగొనినది. మొదటిసారి చూసినప్పుడు తోటమాలి అనుకుంది, కానీ ఏ క్షణాలైతే యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టి పిలిచాడు, నా గొర్రెలు నా స్వరము గుర్తుపట్టును, నా గొర్రెలు నా స్వరము వినును కాదు, నా గొర్రెలు నా స్వరము గుర్తుపట్టును అని ఉంటుంది వాక్యం. గుర్తుపట్టును. మరియా అంటే వింటాం, ఎవరన్నా వినొచ్చు. గుర్తుపట్టడం అంటే ఇప్పుడు బిడ్డలు వచ్చి తల్లి పిలిచింది అనుకోండి, చాలా మంది స్త్రీలు పిలుస్తారు ఆ పిల్లని, పలానా పిల్లని ఇలా పేరు పెట్టి 10 మంది స్త్రీలు పిలిచారు అనుకోండి. 10 మంది మాటలు వినడం వేరు, 10 మంది మాటల్లో వాళ్ళ అమ్మ మాట గుర్తుపట్టడం వేరు. ఆ యొక్క విశ్వాసి అయిన స్త్రీ లేదా విశ్వాసంగా ఉన్న మనందరము కూడా దేవుని యొక్క స్వరం వినడం వేరు, దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టడం వేరు. వినడం మాత్రం సరిపోదు, గుర్తుపట్టాలి. దేవుడు అని గుర్తుపట్టాలి. ఆమె గుర్తుపట్టింది. వింటేనే గుర్తుపడతారు. గుర్తుపట్టారంటే దాని అర్థం వింటమే. కానీ రెండింటి మధ్య డిఫరెన్స్ చెబుతున్నా. నా గొర్రెలు నా స్వరము గుర్తుపట్టును. దేవదూతలు కూడా పిలిచారుగా, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు? విందగా దేవదూతలు కూడా. యేసయ్య కూడా పిలిచారుగా, నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని ఎదుగుతున్నావు? అలా కూడా వింద కదా. మరి ఏం డిఫరెన్స్ ఏంటి? మరియా అని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె గుర్తుపట్టింది. మరి మీరు గుర్తుపట్టుకున్నారా? ఇది దేవుడి స్వరం. ఈ యొక్క సువార్త దేవుడు యొక్క ఆత్మ ద్వారా చెప్పబడుతున్న సువార్త. ఈ యొక్క సువార్త లౌకిక ఆత్మతో చెప్పబడిన సువార్త. ఈ యొక్క సువార్త అధికారంతో కూడిన సువార్త, లేకపోతే కల్పన కథలతో చెప్పబడిన సువార్త. ఇలా డిఫరెన్స్ ఏంటి? ఒక వాక్యమే కాదు మీరు వినేది. ఈ యొక్క ఆదివారం నాడు ఈ సమయంలో మీరు నా వాక్యం వినొచ్చు. మిగతా రోజుల్లో ఎంతోమంది వాక్యం మీరు వింటూనే ఉంటారుగా. ఎంతోమంది లోకంలో ఎంతోమంది దేవుడి యొక్క సేవకులు ఉన్నారు. అందరి యొక్క సువార్తలు వింటూనే ఉంటారుగా. దీంట్లో గుర్తుపట్టాల్సిన బాధ్యత ఎవరిది? మీదా మీది కాదా? ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ దేవుడు నన్ను ఒక పనివాడిగా నిలబెట్టి ఆయన సువార్త లేదా ఆయన ఒక బైబుల్ చదివిస్తున్నారు లేదా ధ్యానం చేయిస్తున్నారు, మీరు అందరూ వింటున్నారు, గుర్తుపడుతున్నారు, వెళ్ళని ఇది ఆదివారం రోజు, ఆదివారం సాయంత్రం లేదా ఇంకో సేవకుడు ఇంకో దేవ సేవకుడు వార్త మీరు ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూడొచ్చు. సోమవారం మళ్ళీ వేరే వాళ్ళు చూడొచ్చు. అలా ఎంతో మంది వందల్లో వేలల్లో లక్షల్లో ఉన్నారు దేవుని యొక్క సేవకులు. వీళ్ళల్లో మీరు అందరిదే వింటున్నారు, కానీ ఏది నిజమైన సువార్త అని మీరు గుర్తుపట్టాలి. నా ఉద్దేశము అందరిదే వినమని కాదు, అందరిదే వినద్దు అని కూడా కాదు. దేవుని యొక్క వాక్యం మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యం మాత్రం మీరు చదవండి చాలు. వినమని నేను అంటలేదు, వినద్దని కూడా నేను చెప్పట్లేదు. ఒక సబ్జెక్ట్కి ఎక్కువ మంది టీచర్లు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. దీని తెలుగులో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. బోధకుడు ఒక్కడే, కాపరి ఒక్కడే. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దైవ సేవకులు, కానీ వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క పనులే. నేనైనా ఎవరైనా సరే దేవుడి యొక్క పనులు మాత్రమే. ఇప్పుడు నేను నిలబడి చెప్పానంటే నేనేం చెప్పట్లేదండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చొప్పున ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున వాక్యం నేను చెప్తున్నా. అలాగే మిగతా పని వాళ్ళు మిగతా సేవలు కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తూ ఉంటారు, లేకపోతే ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నరుడు తన స్వకీయమైన ఆలోచన చొప్పున, శక్తి చొప్పున, బలము చొప్పున, జ్ఞానం చొప్పున దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క లేఖనములు ముమ్మాటికి ప్రకటింపలేరు. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారానే చేస్తారు. అలాంటప్పుడు మీరు ఎవరి సువార్త వినాలి? నరుడు యొక్క సువార్త మీరు వినాలా? కాదు, పరిశుద్ధాత్మ యొక్క సువార్త వినాలి. నేను చెప్పినా, లేకపోతే పలానా పాస్టర్ గారు చెప్పినా, పలానా పాస్టర్ గారు చెప్పినా, వీళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే మీరు కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం అర్థిస్తూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మీరు వినాలి అని మీ యొక్క అనుదిన ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని బట్టి దేవుడు స్వయంగా మీతో మాట్లాడతాడు. ఈ దేవుడైన యెహోవా మీకు బోధకుడుగా ఉన్నప్పుడు వేరొక బోధకుడు మీకు అక్కరలేదు. అర్థమైందా? దేవుడు యొక్క ఆచరణలో పునరుద్ధానము యొక్క ఆదివారం రోజు దేవాలయంలో గడపడం, దేవుడి కోసం కీర్తనలతోనూ స్తుతి ఆరాధనతోనూ సాక్ష్యములతోనూ ఇలా దేవుని యొక్క సువార్త ప్రకటించడంలోనూ ఇలా క్రియ జరగాలని దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం బట్టి ఆదివారాలు కూడా ఇలా ఆరాధన జరుగుతూ ఉంటుంది. విడి రోజుల్లో కూడా మీరందరూ పరిశుద్ధాత్మ యొక్క సహాయం అర్థిస్తూ ఆయన ద్వారా బోధించబడాలి అని టార్గెట్ పెట్టుకోండి. నేను ఎవరిని? వేస్ట్. నరుడు జ్ఞానం ఎంత? ఒక యెషయా గ్రంథంలోనో లేకపోతే నాకు కరెక్ట్ పుస్తకం గుర్తులేదు, ఒక చోట వాక్యం ఉంటుంది. దేవుడి యొక్క మహాజ్ఞానము మనుషుడి యొక్క మహాజ్ఞానము దేవుడి యొక్క వెర్రితనం కన్నా హీనం అంట. యాజ్ ఈజ్ వాకింగ్ కాదు, కానీ సారాంశం మాత్రం ఇంతే. దేవుడి యొక్క వెర్రితనం అంటే దేవుడు వెర్రోడని కాదండి వాక్యం. దేవుడు ఎలా కంపేర్ చేస్తున్నారంటే, గొప్ప తెలివిగలైన మహా జ్ఞానవంతులైన మనుషులు కూడా వాళ్ళ జ్ఞానం ఎలా అంటే, దేవుడు అసలు ఆలోచన లేకుండా అలా ఖాళీగా ఉన్నా సరే నరుడు యొక్క జ్ఞానం మూలపడు. మరి ఎంతవరకు నరుడిని ఆధారం చేసుకుంటారు? ఎంతవరకు నరుడు బోధించే ఈ యొక్క బోధన మీరు ఆధారం చేసుకుంటారు? ఎంతవరకు నరుడు చేసే ప్రార్థన మీరు ఆధారం చేసుకుంటారు? నరుడు ఏ పాటి వాడు? గట్టి పక్క కన్నా హీనమై ఉన్న నరుడు ఏ పాటి వాడు? మీ యొక్క ఆధారము పరిశుద్ధాత్మ దేవుడి మీద ఉండాలి. మీ యొక్క ఆధారము పరిశుద్ధాత్మ దేవుడి మీద మాత్రమే ఉండాలి. మీ యొక్క ఆధారము ప్రార్థన చేపించే పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి మీద మాత్రమే ఉండాలి. ప్రార్థన చేపించేది దేవుడు, వాక్యం చెప్పించేది దేవుడు. నరుడు ఎవరు? నరుడిని ఎంతకాలం ఆధారం చేసుకుంటారు? ఎంతమంది వాక్యాలు వింటారు? మీ బలహీనమైన స్థితిలో, మీరు పడిపోయిన స్థితిలో, మీరు మీ అంతటా లెగవలేని అంటే ఆత్మీయ స్థితిలో పడిపోయినప్పుడు, ఆత్మీయ స్థితిలో మీరు లెగవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఇంకొక మనిషిని ఆధారం చేసుకుని వాళ్ళ ద్వారా
మీకు వాక్యము కానీ ప్రార్థన సహాయం కానీ దేవుడు ఇస్తాడు. వేరే వాళ్ళ మీద కంప్లీట్గా వదిలేయమని నేనేం చెప్పట్లా. మీరు 99% దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. ఇప్పుడు దావీదు గారు తప్పు చేశారు. దేవుడు ఎన్నో మార్లు వచ్చి ఆయన గద్దించారు. బెర్షబా విషయంలో చెప్పినప్పుడు దేవుడు స్వయంగా వచ్చి దావీదు గారిని గద్దించారు వాక్యం రూపంలో. ఎన్నిసార్లు దావీదు గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినా కూడా, అంటే యెహోవా దేవుడు వచ్చినా కూడా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినా కూడా ఆయన లక్ష్య పెట్టాల. ఇలా లక్ష్య పెట్టినప్పుడు దేవుడు చేయి వదలలా. నాతాను అనే ఒక ప్రవక్తను పంపించారు. ఎందుకు నాతాను అనే ప్రవక్త అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? దావీదు గారు దేవుడు యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు కాబట్టి నాతాను ప్రవక్త వచ్చారు. లేకపోతే నాతాను అనే ప్రవక్త వచ్చేవాడే కాదండి. మరి మీరు దేవుడి యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టినప్పుడు ఇంకోటి రావాల్సిన అవసరం లేదండి. మీరే ఛాన్స్ ఇస్తున్నారు ఇంకో వ్యక్తికి, మీరే ఛాన్స్ ఇస్తున్నారు ఇంకో నరుడికి, మీరే ఛాన్స్ ఇస్తున్నారు ఇంకోడు మీద మీకు అధికారం, మీ మీద అధికారం ఇంకోటికి ఇచ్చేటట్టు మీరే ఛాన్స్ ఇస్తున్నారు. దేవుడు ఎలా తప్పుపడతారు దేవుడి మీద? నా జీవితం వాళ్ళ చేతిలో ఉంది, ఎలా? మీరు తీసుకెళ్ళి ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు ఏంటి? దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ప్రార్థన చేపిస్తాడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు వాక్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు వాక్యం అనే ప్రత్యక్షత మీ కంటి ముందు ఉంచుతాడు. దేవుడి మీద ఆధారపడి దేవుడి కోసం జాగ్రత్తగా వెతికినప్పుడు మీరు కనుక్కుంటారు. మగ్దలేనే మరియా కనుగొంది, దేవదూతలు కనుగొంది, దేవుడు ధరించిన నారబట్టలు కనుగొంది, దేవుడు ధరించిన తలమాలు కనుగొంది, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుగొంది. మరి మీరు మగ్దలేనే మరియా స్త్రీ సంఘానికి స్వాదిస్తుంది. మరి సంఘస్థులారా మీరేం కనుగొంటున్నారు? మీరు ఎంతవరకు జాగ్రత్తగా వెళ్తున్నారు? అర్థమవుతుందా? ఆయనను జాగ్రత్తగా వెతికిన వారికి ఆయనను కనుగొందురు. మగ్దలేనే మరియా యేసుక్రీస్తు ప్రభువును జాగ్రత్తగా వెతికింది. అందుకు ప్రతిఫలంగా ఆమె యేసయ్యను కనుగొంది. ఓకే, కనుగొనడంలో ఆగిపోయిందండి. కనుగొన్నాక ఏం చేయాలి చెప్పండి? యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడను మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసను. పేతురు గారికి, యోహాను గారికి, యాకోబు గారికి, ఆంద్రేయ గారికి, ఇలా 11 మంది, ఇస్కరియోతు యూదా అని ఆయన కాకుండా మిగతా ఉన్న 11 మంది శిష్యులకి ఆవిడ ఏం చెప్పిందంటే, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పింది. మగ్దలేనే మరియ సువార్త చెప్పిందా లేదా? స్త్రీ చెప్పిందా లేదా? స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అంటారు, అది కంప్లీట్ ట్రాష్. అసలు వాక్యం చెప్పడం అనేది పరిశుద్ధాత్మ వాక్యం చెప్పిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పిస్తారు. ఇక్కడ నిలబడింది ఒక పురుషుడు, కానీ ఈ యొక్క పురుషుడు ద్వారా వాక్యం చెప్పించింది పరిశుద్ధాత్మ దేవుడు. దేహం పురుషుడు, ఇక్కడ ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆ దేహం మాత్రమే స్త్రీది. హృదయము పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం చెప్పించబడుతుంది. సో వాక్యం చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం చెప్పేది వెంకటేష్ కాదు, వాక్యం చెప్పేది జాజీవాణి గారు కూడా కాదు, వాక్యం చెప్పేది భానుప్రసాద్ గారు కూడా కాదు, వాక్యం చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. రేపటి రోజు దేవుడు మీకు పని అప్పచెప్తాడు. ఎందుకు అప్పచెప్తాడంటే, మగ్దలేనే మరియకి దేవుడు పని అప్పచెప్పాడా? నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని నువ్వు వెళ్ళి చెప్పు అని యేసయ్య ఏ విధంగా అయితే మగ్దలేనే మరియకి పని అప్పచెప్పారో, రేపటి రోజు సీతమ్మ గారికి చెప్పవచ్చు, రేపటి రోజు విశాలికి చెప్తుంది, రేపటి రోజు కుమార్ గారికి చెప్తారు, రేపటి రోజు యేసుక్రీస్తు ప్రభు మల్లేశ్వరానికి చెప్తారు. ఏమని చెప్తారు? మీరు వెళ్ళి లోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలకు
యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, నిజ దేవుడు ఎరుగని బిడ్డల దగ్గరికి వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడయ్యు మీ దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, ఆయనను నేను కనుగొని చూశాను, ఆయన ప్రేమ ఇది, ఆయన దయ ఇది, ఆయన క్షమాపణ ఇది. నా గత జీవితం విగ్రహారాధన, నా గత జీవితం పాపముతో నిండి ఉన్నది, నా గత జీవితం వ్యాధులతో నిండి ఉన్నది, నా యొక్క గత జీవితం అపవిత్రాత్మతో నిండి ఉన్నది, నా యొక్క ప్రస్తుత జీవితం పరిశుద్ధాత్మ దేవుడు నేను కలిగి ఉన్నాను, నా యొక్క రేపటి దినము పరిశుద్ధాత్మతో నేను బ్రతుకుతూ ఆయన యొక్క మహిమార్థమే నేను ప్రవర్తిస్తున్నాను. దేవుని గురించి సాక్ష్యం. మగ్దలేనే మరి యొక్క జీవితం సంఘానికి సాధిస్తుందో అన్న ఆ యొక్క స్త్రీ జీవితాన్ని మనందరం ధ్యానం చేయుచుండగా, ఎత్తబడే సంఘంలో ప్లేస్ కావాలి అని అనుకున్న మీరు అందరూ, చనిపోయిన తర్వాత దేవుడి యొక్క నిత్య రాజ్యంలో ప్లేస్ కావాలి అనుకున్న మీరు అందరూ కూడా ఏ విధంగా అయితే మగ్దలేనే మరియ తన శిష్యుల దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి సాక్ష్యం చెప్పిందో, నేను చూశాను యేసుక్రీస్తు ప్రభువును, ఆయన ఇలా ఎక్కిపోవచ్చున్నాడని మీతో చెప్పమన్నారు అని ఆవిడ ప్రత్యక్షంగా దేవుడి పట్ల ఎటువంటి అనుభవపూర్వకముగా తన జీవితంలో జరిగినదో, ఆయన పొందిన సమస్తము, ఆమె అనుభవించిన సమస్తము కూడా సాక్షిగా నిలబడి దేవుడి యొక్క పని చేసింది. ఆమెను ఆధారం చేసుకొని, స్త్రీ కదా నేనేం మాట్లాడతా, చదువు లేదు కదా నేనేం మాట్లాడతా, లావు కదా నేనేం మాట్లాడతా, సన్నం కదా బక్క కదా నేనేం మాట్లాడతా, అసలు నాకు చదువే లేదు నేనేం మాట్లాడతా, నేను పేదవాడిని కదా నేనేం మాట్లాడతా, నేను పల్లెటూరు నుంచి వచ్చాక నేనేం మాట్లాడతా, నేను ఇంగ్లీష్ కదా నాకు ఇంగ్లీష్ రాదు కదా నేనేం మాట్లాడతా. గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక మనిషివి, నీ యొక్క రక్షణకు ఆధారము యేసుక్రీస్తు ప్రభు. మనిషిగా ఉన్న నిన్ను దేవుడి యొక్క ఉచితమైన ప్రేమ చొప్పున ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా రక్షింపబడి ఆయన యొక్క బిడ్డగా స్వకీయ జనాంగముగా దేవుడిని మార్చుకుని ఉన్నప్పుడు, ఆయన చేసిన ఆ యొక్క క్రియ నిమిత్తము నువ్వు నిశ్చయముగా నిలబడి దేవుడి యొక్క సాక్షార్థమై బ్రతకాలి. ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మగ్దలేనే మరి ఎలా అయితే శిష్యులకు బోధించిందో, అలాగే లోకంలో ఉన్న ఆయన బిడ్డలైన అన్యులకు, ప్రతి ఒక్క మనుషులకు కూడా మీ యొక్క శక్తి చొప్పున దేవుడు మీ జీవితంలో చేసిన సమస్తమైన మేలును బట్టి ఆయన యొక్క ప్రత్యక్షత అనుభవించిన మీరు అందరూ కూడా ఆయన యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు చిందించిన ప్రతి ఒక్క రక్తపు బిందువు బట్టి మీరందరూ కూడా దేవునికి సాక్షాత్తులుగా ఉండమని నా యొక్క విన్నపం. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.